మిగతా 2 లక్షలు పే చేసి బాడీని తీసుకెళ్ళండి. ముందు మీరు 20 లక్షలు వీళ్ళకి కడితే బాడీని తీసుకెళ్తాం. 20 లక్షలు మేం కట్టాలా? ఏంటి మీరనేది? డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర అబద్ధం చెప్పకూడదంటారు. కానీ మీ దగ్గర చెప్పకూడని ఇంకో మాట ఉంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కాపాడండి అని. అర్థం కాలా? నేను తీసుకొచ్చింది పేషెంట్ను కాదు, శవాన్ని. గవర్నమెంట్ ఆసుపత్రిలో డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన ఒక శవానికి మీరు ఇన్ని గంటలు ట్రీట్మెంట్ ఇచ్చారు. 10 నిమిషాల్లో మీ ఎండి ఎక్కడున్నా సరే ఇక్కడికి రావాలి. లేకపోతే శవానికి ట్రీట్మెంట్ ఇచ్చిన మీ డాక్టర్లందరూ శవాలుగా మారుతారు. సిగ్గుగా లేదు? ఒకే ఒక్కడు మనందరినీ ఫోర్సం చేశాడు. వాడి దగ్గర ఇంకా ఏవే ఎవిడెన్స్ ఉన్నాయో చెప్పండి. గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ చనిపోయాడన్న డెత్ సర్టిఫికేట్, మన హాస్పిటల్లో అడ్మిట్ అయిన టైం, ల్యాబ్ రిపోర్ట్స్, మెడికల్ బిల్స్, టోటల్గా ఒక ఫైలే ఉంది సార్. కోల్కతా